Hey guys, welcome back to the channel. So ఇవాళ మనం క్వశ్చన్ నెంబర్ 230 చూడబోతున్నాం. Kth స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ BST. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, kth వాడు ఒక k అనే ఒక నెంబర్ ఇస్తున్నారు అనమాట. సో ఆ పొజిషన్లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ ఇందులో ఫైండ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసాం అనుకో, మనకి ఏమవుతాయి, ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లో వస్తాయి. అవునా? ఓ ప్రతి ఎలిమెంట్ కూడా స్మాల్ లెస్ దెన్ నుంచి గ్రేటర్ దెన్ ఒక ఆర్డర్లో ఫామ్ అవుతాయి. అవునా? సో అందులో మనం ఏం చేయాలి, ఇక్కడ ఇండెక్సింగ్ చూడండి, 1 ఇండెక్స్ అన్నాడు అంటే మనం నార్మల్గా ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 1 ఇండెక్స్ అన్నాడు అనుకో, 0 బదులు 1తో స్టార్ట్ అవుద్దాన్ని. ఓకే, సో ఆ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి, అంతే. సింపుల్గా ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసేసి మనం ఆ పొజిషన్లో ఎలిమెంట్ని రిటర్న్ చేయొచ్చు అనమాట. అంత ఈజీ ఇది క్వశ్చన్. అందుకని ఏం కాదనమాట, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు మనం ఆన్సర్ అయితే రాద్దాం. ఆల్రెడీ మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసాం, సో మీ అందరికీ ఐడియా ఉంటుంది. సేమ్ అదే లాజిక్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను ఒక రిజల్ట్ అయిపోయి ఒక ఎంటీ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత సింపుల్గా రిటర్న్ రిజల్ట్ ఆఫ్ k-1, ఎందుకంటే వాడు 0 ఇండెక్సింగ్ అన్నాడు కదా, సారీ ఇక్కడ 1 ఇండెక్స్ అన్నాడు కదా. సో మనం లైక్ 0 ఇండెక్సింగ్ ఫాలో అవచ్చు అనమాట. అంటే వాడు k=1 ఇచ్చడం అనుకో, k(0) కింద తీసుకోవచ్చు, జస్ట్ -1 చేస్తే సరిపోద్ది. సో అందుకని ఇక్కడ k-1 చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం అసలు ఇన్ ఆర్డర్ ఈ ట్రావర్స్ ఎలా చేద్దాం ఏంటి అన్నది చూద్దాం. సో సింపుల్గా ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ కామా రిజల్ట్ ఇది పాస్ చేయాలి. అండ్ మనం ఇన్ ఆర్డర్ ట్రావర్స్లో చేద్దాం. డెఫ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ నోడ్ కామా రిజల్ట్. ఓకే, ఇప్పుడు లోపలికి వచ్చిన మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, బేస్ కండిషన్. ఓకే, ఇఫ్ ఇప్పుడు లోపలికి వచ్చిన ఏం చేయాలి, ఈ బేస్ కండిషన్లో ఇవి కూడా అవసరం లేదు, డైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. ఎలా అనుకుంటున్నారు, ఇఫ్ నోడ్, ఒకవేళ నోడ్ ఉంటే ఏం చేయాలి, ఇన్ ఆర్డర్ ఆఫ్ నోడ్ డాట్ లెఫ్ట్ ఒకసారి వెళ్ళాలి, కామా ఇన్ ఆర్డర్ ఆఫ్ నోడ్ డాట్ రైట్ కామా రిజల్ట్. ఇవి చేయాలి. బట్ మధ్యలో స్పేస్ ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను, మధ్యలో ఒక లైన్ అయితే రాయాలన్నమాట. ఆ లైన్ రాసినప్పుడు మనకి రిజల్ట్కి అపెండ్ చేసుకుందాం. ఓకే, రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ నోడ్ డాట్ వాల్యూ, అంతే. ఇది మనకి ఏమవుతుంది, ప్రతి నోడ్ విజిట్ చేసి లెఫ్ట్ రైట్ వెళ్ళి ప్రతి నోడ్ని ఆర్డర్లో మనకి రిజల్ట్కి యాడ్ చేస్తాం. సింపుల్గా లాస్ట్లో ఏం చేస్తున్నాం, రిటర్న్ చేస్తాం. సో గైస్ ఇప్పుడు ఈ కోడ్ అసలు దీని మీద ఎలా రన్ అవుతుందో, రిజల్ట్ ఎలా అప్డేట్ అవుతుందో చెప్తాను, క్లియర్గా వినండి. ఓకే, సో వాడు ఇచ్చిన రూట్ ఏది పాయింట్ చేస్తుంది, ఈ 3 అన్న దాన్ని పాయింట్ చేస్తుంది. అవునా, 3 అన్న దాన్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఏమన్నా, ఫస్ట్ ఇది రన్ అయిన తర్వాత ఇన్ ఆర్డర్ ఆఫ్ నోడ్ డాట్ లెఫ్ట్ అన్న. సో దీనికి లెఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఓకే, సో లెఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇంకా ఏది యాడ్ అవ్వలేదు, రిజల్ట్ ఈక్వల్ టు ఎంటీ అనమాట. పక్కన #ట్యాగ్ పెట్టి పెడుతున్నా, ఎంటీగానే ఉంది అక్కడ రిజల్ట్ అన్నది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, లెఫ్ట్ అన్నాను, ఇక్కడికి వచ్చింది. దీని తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఉందా, లేదు. సో ఇక్కడతో క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఏమవుతుంది, ఇదిగో రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ నోడ్ డాట్ వాల్యూ ఉంటుంది. అప్పుడు 1 అనేది యాడ్ అవుతుంది. సో ఇందులో 1 అపెండ్ అయింది. తర్వాత వెంటనే దీని పొజిషన్లో ఉన్నప్పుడు ఇది అయిపోయిన తర్వాత రైట్ ఉన్నాయి. సో దీనికి రైట్ వాల్యూ ఉందా, ఉంది. ఇది వచ్చి నెక్స్ట్ కాల్లో మనకి దీనికి లెఫ్ట్ ఉందో చెక్ చేసుకుంటాం. దీనికి లెఫ్ట్ లేదు కాబట్టి తర్వాత రిజల్ట్ డాట్ అపెండ్ అంటాం. సో అప్పుడు మనకి 2 యాడ్ అవుతుంది. ఓకేనా, సో 2 యాడ్ అయిన తర్వాత రైట్ చెక్ చేసుకుంటాం, రైట్ కూడా ఏం లేదు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ లెఫ్ట్కి వెళ్ళాం, గుర్తుంది లేదో, రిజల్ట్ ఇంకా యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ 1 2 ఉంది, సేమ్ అలాగే ఇప్పుడు 3 యాడ్ అవుతుంది. 3 యాడ్ అయిపోయిన తర్వాత రూట్కి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తాం. సో ఇంకో మళ్ళీ రైట్ కాల్ అవుతుంది, అపెండ్ అయిపోయిన తర్వాత రైట్ కాల్ అవుతుంది. సో రైట్ కాల్ అయ్యి సేమ్ ఇక్కడ మనకి ఎలా ప్రొసీజర్ అయితే ఫాలో అయిందో అదే ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అయ్యి అన్ని ఎలిమెంట్స్ కూడా ఒకటి యాడ్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి రైట్ సైడ్ ఒకటి ఉంది కాబట్టి ఒక ఎలిమెంట్ కూడా మనకి యాడ్ అయిపోతుంది. సో 1 2 3 4 వచ్చింది. మనకి ఏం కావాలి, 1 ఇండెక్స్ అన్నాడు కదా. సో సింపుల్గా k=1 అంటే 1 రిటర్న్ చేశాడు. సో సింపుల్గా ఈ మనకి ఇక్కడ అంటే లైక్ లిస్ట్ అనేది ఏంటి, 0 నెక్స్ట్ కదా. సింపుల్గా ఏం చేస్తాను, k-1 అన్న 1 వస్తుంది రిజల్ట్, దాన్ని రిటర్న్ చేస్తాం. ఓకే, అండ్ ఒకసారి ఇది కూడా చేసేద్దామా. సో ఇందులో ఏం జరుగుద్దో ఇమేజ్ నుండి చెప్పేస్తాను, ఇక్కడ మీకు వాల్యూస్ అప్డేట్ చేస్తాను చూడు. సో 5 దగ్గర స్టార్ట్ అయ్యాం, లెఫ్ట్ కాల్ అవుతుంది, ఇందులో మళ్ళీ లెఫ్ట్ కాల్ అవుతుంది, ఇందులో మళ్ళీ లెఫ్ట్ కాల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటి, నోడ్ ఉంటే ఏం చేస్తున్నాం, లెఫ్ట్కి వెళ్ళిపోమంటున్నాం. సో కాల్ అయిందా, ఫస్ట్ 1 యాడ్ అవుతుంది, దీనికి లెఫ్ట్ రైట్ చెక్ చేసుకుంటుంది, ఏమి దొరకవు కాబట్టి 1 యాడ్ అవుతుంది. తర్వాత
దీని పైకి రాగానే అంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ముందు రికర్సివ్ కాల్కి వస్తుంది, అందులో 2 ఉంది. సో 2 యాడ్ అయిపోయి దీనికి రైట్ చెక్ చేసుకుంటారు, రైట్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోతుంది. సో 2 యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ 3 పొజిషన్లో ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ అయిపోయింది, తర్వాత 3 యాడ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ హ్యాపెండ్ అన్నాం. సో లెఫ్ట్కి వెళ్ళినప్పుడు 2 యాడ్ అయింది, బ్యాక్ వచ్చిన తర్వాత రిజల్ట్ హ్యాపెండ్ అవుట్ నోడ్ డాట్ వాల్యూ, నోడ్ అంటే ఏంటి ఇది 3. సో 3 యాడ్ అవుతుంది. తర్వాత ఇంకా రైట్ అందులో చెక్ చేస్తుంది, ఇంకో రైట్కి వెళ్ళిన తర్వాత 4 ఉంది. సో తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కాల్లో ఆ 4కి లెఫ్ట్ ఉందో చెక్ చేసుకుంటుంది, ఏం ఉండవు కాబట్టి దాని నెక్స్ట్ లైన్ హ్యాపెండ్ అవుతుంది. 4 వచ్చేసి మళ్ళీ ఇక్కడ దీనికి యాడ్ అవుతుంది అనమాట. తర్వాత రైట్ చెక్ చేసుకుంటాం 4కి అన్న రైట్ ఉందేమని. సో ఏం లేదు కాబట్టి ఇక్కడ రిటర్న్ అయిపోద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ అయిపోయిన తర్వాత దీనిపైన 5 ఉంటుంది. సో 5 ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఏమైంది, ఓన్లీ నోడ్ లెఫ్ట్ అన్నాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయాం కానీ ఏమీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 5కి ఈ లైన్ ఉంటుంది, అప్పుడు మనకి 5 యాడ్ అవుతుంది ఇలా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత రూట్కి ఇంకా ఏముంది మిగిలింది రైట్ సైడ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ రైట్కి వెళ్తాం అనమాట, సేమ్ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. తర్వాత 6 యాడ్ అవుతుంది, ఇంకో 6. మనకి ఇక్కడ ఏం కావాలి, k = 3 అన్నట్టు థర్డ్ పొజిషన్లో ఉన్న మనకి వాల్యూ అయితే కావాలి. సో ఇక్కడ మనం రిజల్ట్ ఆఫ్ 3 అంటే ఏమవుతుంది, ఇంకో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, 4 వచ్చేస్తుంది. సింపుల్గా k - 1 అంటే 3 కాస్త 2 అవుతుంది. సెకండ్ పొజిషన్లో ఏముంది, ఇంకో 3, అవుట్పుట్ ఏం కావాలి 3 వచ్చిందా. సో ఇదనమాట ఇలా మనకి ఇదైతే వర్క్ అయితే అవుతుంది. ఒకసారి రన్ చేస్తున్నాను, మనకి ఇది రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేసేద్దాం. సో ఈజీ క్వశ్చన్ అనమాట, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, అండ్ దీంట్లో మనం లైక్ చిన్న మోడిఫికేషన్ కూడా చేయొచ్చు. ఎలా అంటే మనం ఆల్రెడీ దీనికి రిజల్ట్కి యాడ్ చేసుకుంటున్నాం కదా. సో చెకింగ్ చేద్దాం ఇక్కడ, ఇఫ్ లెన్ ఆఫ్ రిజల్ట్ ఈక్వల్ టు k, ఒకవేళ కేకి ఈక్వల్ అయిపోయింది అనుకో, రిటర్న్ నోట్ డాట్ వాల్యూ అంటే సరిపోతుంది. ఇంకో ఇలా కూడా మనం రన్ అయితే అయింది. ఒకసారి సబ్మిట్ చేస్తున్నా, ఎన్ని టైం డిఫరెన్స్ వచ్చిందో చూద్దాం. ఇంకో కొంచెం మారింది, ఎందుకు ఈ లైన్ వల్ల అంత చేంజ్, ఈ చిన్న చేంజ్ ఎందుకు వచ్చింది అంటే మనం మామూలుగా ఏం చేస్తున్నాం, అన్ని నోట్స్ విజిట్ చేసేసి ప్రతిదీ రిజల్ట్కి యాడ్ చేసుకుంటున్నాం, అవునా, యాడ్ చేసుకుంటున్నామా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక సింపుల్ చెకింగ్ యాడ్ చేశాను. ఎప్పుడైతే ఆ వాల్యూస్ అన్ని యాడ్ అయిపోయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 1, 2, 3 ఇక్కడ యాడ్ అయిపోయిందా. సో ఈ 3 యాడ్ అయినాయి, లిస్ట్ యొక్క సైజ్ ఎంత అవుతుంది, 3 అయిపోతుంది. సింపుల్గా ఏం చేయొచ్చు, ఈ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయొచ్చు కదా, లేదా ఇక్కడ మనం నో డాట్ వాల్యూ కాకపోతే రిజల్ట్ ఆఫ్ -1 కూడా అనొచ్చు అనమాట, ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఇలా రాసినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇది యాడ్ అవగానే మిగతావి ఈ రైట్కి వెళ్ళడం కానీ ఇది మొత్తం ఏమీ యాడ్ అవ్వకుండా డైరెక్ట్ మనకి వాల్యూ రిటర్న్ అయిపోద్ది అనమాట. వాడికి ఏం తెచ్చాడో అన్ని వాల్యూస్ లిస్ట్లో ఇందులోకి యాడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ దాన్ని రిటర్న్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయి చూసారా, సో ఇవి మనం స్కిప్ చేస్తాం, యాడ్ చేయకుండా లిస్ట్కి విజిట్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ అలాగే యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్పేస్ తక్కువ వాడుతున్నాం, అండ్ అలాగే టైం కూడా సేవ్ అవుతుంది కదా, అర్థమైందా. సో ఈ ఎక్స్ట్రా నోట్స్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, విజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అప్పుడు కొంచెం టైం తగ్గుద్ది కాబట్టి ఈ డిఫరెన్స్ అయితే వచ్చింది, చిన్న డిఫరెన్స్. ఓకే, సో ఇలా మీరు ఇంకా ఆప్టిమైజ్డ్ వే అని ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు వీడియో రిఫర్ చేయండి, అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు ఒక మంచి సొల్యూషన్ అయితే దీనికి ఆలోచించి నాకు కింద కామెంట్ చేయండి గైస్. అండ్ వెళ్ళి లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.